అందరికీ నమస్కారం. నేను మీ ఉష, రెసిపీ విత్ ఉష. ఈరోజైతే ఇంట్లో ఉన్న అటుకులతో మిక్చర్ అనేది తయారు చేసి వచ్చిపోతున్నాను. అందుకు కావలసిన పదార్థాలు: ఇంట్లో ఉన్న అటుకులు, కార్న్ అంటారు కదా, ఇవి మొక్కజొన్నవి, వేరుశనగ గుళ్ళు, కారం, కరివేపాకు, ఉప్పు, పుట్నాలు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో అయితే నూనె పోసుకోవాలి. నేను ముందే అయితే నూనె పోసుకొని అట్టు పెట్టేసుకున్నాను. ముందైతే పుట్నాలు అయితే వేపుకున్నాము. ఇలా కలర్ వచ్చినాయి కదండి, ఇప్పుడైతే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే పల్లీలు కూడా వేసుకోవాలి. ఇలాగే ఇవి కూడా ఇలా వేగిపోయినాయి కదండి, పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి కార్న్ కూడా వేసేసుకున్నాము. ఇవి కూడా వేగిపోయినాయి కదండి, పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఇది కూడా పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా అటుకులు అయితే వేపుకోవాలి. అటుకులు అయితే ఇలా వేగిపోయినాయి కదండి, ఇప్పుడైతే ప్లేట్లో వేసేసుకుందాము. అయితే ఒక పెద్ద ప్లేట్ అయితే తీసుకుంటున్నాను. అది చిన్నగా ఉందని చెప్పి ఇందులోకి అయితే ముందుగా వేపుకున్న అటుకులు అయితే పోసేసుకోవాలి. పుట్నాలు అయితే వేసుకుందాము. వేరుశనగ పప్పు కూడా వేసేసుకుందాం. కార్న్ కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదైతే 1 స్పూన్ వరకు ఉంటుంది. ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కారం కూడా వేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను కారంగా ఉండటం కోసం. ఒకసారి అయితే చేత్తోనే కలిపేసుకుందాము వీటన్నిటిని. ఇలా అయితే ఇంట్లో ఉన్న వాటితో పిల్లలకి అటుకులు మిక్చరు చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవైతే డబ్బాలో పోసుకుంటే నెల రోజుల వరకు అయినా సరే నిల్వ ఉంటాయండి, కరకరలాడుతూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.